వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ అండ్ ఈరోజు మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే చూద్దాము. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎలా ఉందో ఇక్కడ చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మేజర్గా గెయిన్ అయిన స్టాక్స్, అట్ ద సేమ్ టైం మేజర్గా లూజ్ అయిన స్టాక్స్ చూడొచ్చు. అండ్ ఫర్దర్గా హెచ్ఎస్బిసి డీమార్ట్కి బై రేటింగ్ అయితే ఇచ్చారు విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ ₹4,600. అండ్ ఎవెన్యూ సూపర్ మార్కెట్ బిజినెస్ మోడల్ ఛాలెంజింగ్ ఉన్నా కూడా ఫర్మ్ అసార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం రిటైల్ స్ట్రాటజీ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవనుంది అని చెప్తున్నారు. అండ్ డీమార్ట్ ప్రస్తుతానికి అయితే 3,975 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ జరిగింది కాబట్టి స్టాక్లో ఇక్కడ నుంచి ఒక హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు అనేది హెచ్ఎస్బిసి చెప్తున్నారు. అండ్ మేబీ స్టాక్లో ఒక అక్యుములేషన్ కూడా జరగచ్చు ఎట్ దిస్ పాయింట్. సో ఇది డీమార్ట్కి సంబంధించిన అప్డేట్ అయితే. ఇకపోతే బల్క్ డీల్స్ చూస్తే కనుక స్ట్రైడ్స్ ఫార్మాలో 119.87 crore షేర్లను కొనుగోలు చేశారు అమాన్సా హోల్డింగ్. అండ్ విఎస్టీ ఇండస్ట్రీలో రాధాకిషన్ దమాని 1.4% వాటా కొనుగోలు చేశారు. అండ్ దాంతోపాటు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ విఎస్టీ ఇండస్ట్రీలో అదే ప్రైస్కి 2.25 lakh షేర్లను అయితే కొనుగోలు చేసింది. అండ్ పీడిఎస్లో పెయిడప్ ఈక్విటీలో 0.76%కి సమానమైన 10 lakh ఈక్విటీ షేర్లని మలబార్ ఇండియా ఫండ్ ఒక్కో షేర్కి 505.17 చొప్పున కొనుగోలు చేశారు. అండ్ స్ట్రైడ్స్ ఫార్మా ఇయర్ అంతా కూడా చాలా మటుకు బులిష్ ర్యాలీ అయితే ఇచ్చింది. స్టిల్ స్టాక్ అయితే ఇక్కడ నుంచి కూడా చాలా మటుకు ర్యాలీ అయితే ఇవ్వగలరు. లైక్ డిసెంబర్ Q3 బిజినెస్ అప్డేట్ అనలిస్ట్లను ఆకట్టుకోవడంలో విఫలమైనప్పటికీ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ కొద్దిగా మార్నింగ్ ట్రేడింగ్ సెషన్లో అయితే ర్యాలీ ఇచ్చింది. అండ్ కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇయర్లీ బేస్ మీద 25% పెరిగి 96,900 crore చేరుకుందని జెఫ్రీస్ ఏవైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళ యొక్క అంచనాలు అయితే కోల్పోయారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్ Q3 డిస్ట్రిబ్యూషన్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 7%. టైం 2024 అండ్ 2026 ఫైనాన్షియల్ ఇయర్లో 12-14% రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంటుంది కంపెనీకి అనేది అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇయర్ ఆల్మోస్ట్ స్టాక్ ర్యాలీ చూడండి, 340 నుంచి స్టాక్లో కొద్దిగా మనకి ఫాల్ వచ్చింది. బట్ 260 పైన స్టాక్లో మళ్ళీ ఒక అక్యుములేషన్ అయితే జరుగుతుంది. సో M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ బేస్ మీద రాడార్ మీద పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఆర్వీఎన్ఎల్ ఆల్మోస్ట్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో చాలా పాజిటివ్గా ర్యాలీ ఇచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఆర్వీఎన్ఎల్ 49% వాటా పిక్ చేసుకున్నారు వర్కాల శివగిరి స్టేషన్ ప్రాజెక్ట్ జాయింట్ వెంచర్లో. సో ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఆల్మోస్ట్ 50% ర్యాలీ ఇచ్చింది. అండ్ బెంచ్ మార్క్తో పోలిస్తే ర్యాలీ అనేది, సో ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఇయర్ అంతా కూడా చాలా ఫాస్ట్గా ర్యాలీ అయితే ఇచ్చింది. లాస్ట్ 6 months నుంచి స్టాక్ 50% పెరిగింది. అండ్ స్టిల్ ఆర్వీఎన్ఎల్ రాడర్ మీద అయితే చాలా పాజిటివ్ కనబడుతుంది. అండ్ ఆర్వీఎన్ఎల్ తర్వాత ఇంకొక స్టాక్ హిందుస్థాన్ జింక్ అండ్ వేదాంత గ్రూప్ ఫర్మ్ అయిన హిందుస్థాన్ జింక్ ట్యూస్డే మైన్డ్ మెటల్ అవుట్పుట్ అనేది 7% గ్రోత్ రిజిస్టర్ చేసి 2,72,000 టన్స్కి చేరుకుంది డిసెంబర్ క్వార్టర్లో అని అయితే చెప్పారు. అండ్ డ్యూ టు మెటల్ గ్రేడ్ అండ్ హయ్యర్ ఓర్ ప్రొడక్షన్ వలన, అదేవిధంగా రిఫైన్డ్ మెటల్ ప్రొడక్షన్ థర్డ్ క్వార్టర్లో 1% ఇంప్రూవ్ అయ్యి 2,59,000 టన్స్ ఓవర్ 2,57,000 లాస్ట్ ఇయర్ ఉండే. సో పెరిగిందని అయితే చెప్తున్నారు. అండ్ హిందుస్థాన్ జింక్ మనందరికీ తెలిసిందే, ఉదయ్పూర్ హెడ్ క్వార్టర్గా ఉన్న కంపెనీ, మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ జింక్, లీడ్ అండ్ సిల్వర్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ లాస్ట్ 5-year బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి, సో ఆల్మోస్ట్ 5 year నుంచి స్టాక్లో సైడ్ వేస్ చూడొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకునే వాళ్ళకైతే సో బెటర్ షేర్ అయితే బెటర్ ప్రైస్లోనే కనబడుతుంది. సో ఇది హిందుస్థాన్ జింక్కి సంబంధించిన అప్డేట్ అయితే. వీమార్ట్ రిటైల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 14% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. ఈ Q3 FY 2024లో దాదాపు 889 crore చేరుకున్నాయి. అండ్ ఇందులో 17 crore ఫ్రమ్ లైమ్ రోడ్ నుంచి. అండ్ స్టోర్ సేల్స్ గ్రోత్ అనేది 4% పెరిగాయి ఈ క్వార్టర్లో. సో వీమార్ట్ రిటైల్ స్టాక్ ప్రైస్ చూడండి, లాంగ్ టర్మ్ బేసిస్ మీద చాలా మటుకు బులిష్గా ఉంది స్టాక్ అయితే. బట్ లాస్ట్ 1 year నుంచి స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. సో 5-year చార్ట్ చూస్తున్నాం కదా, వెరీ గుడ్ అక్యుములేషన్ దగ్గరగా కనబడుతుంది వీమార్ట్ రిటైల్ అనేది. సో వీమార్ట్ రిటైల్ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి MOIL కొద్దిగా ర్యాలీ అయితే ఇచ్చింది ఈరోజు. సో MOIL స్టాక్ ఆల్మోస్ట్ బిగినింగ్లో ర్యాలీ ఇచ్చింది, బట్ ఫర్దర్గా స్టాక్లో కరెక్షన్ అయితే జరిగింది. బట్ లాస్ట్ 6 months నుంచి స్టాక్ అయితే డబుల్ అయింది. అండ్ MOIL రిజిస్టర్డ్ ప్రొడక్షన్ ఆఫ్ 1.85 lakh మెగాటన్ ఇన్ డిసెంబర్ 2023లో. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ప్రొడక్షన్ అనేది 31% హయ్యర్. సో స్ట్రీట్ కొద్దిగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ ఇయర్ చాలా మటుకు ఆల్రెడీ మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. అండ్ హోప్ఫుల్లీ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ర్యాలీ అయితే కంటిన్యూ అవ్వచ్చు. సో వెరీ స్టేబుల్ స్టాక్ MOIL లాంగ్ టర్మ్ బేసిస్ మీద. అండ్ ఇదొకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ సీదా ఈరోజు మార్నింగ్ ట్రేడింగ్ సెషన్లో కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ అయింది, ఫర్దర్గా స్టాక్లో కరెక్షన్ అయితే జరిగింది. అండ్ ఇంకోటి మార్కెట్స్ చాలా మటుకు కరెక్షన్ జరిగినా కూడా NRB బేరింగ్ లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్ నుంచి చాలా మటుకు
అప్పర్ ట్రెండ్‌లోనే పోతుంది అండ్ 40% పెరిగింది రీసెంట్‌గా. సో, ఎన్ఆర్‌బీ బేరింగ్స్ స్టాక్ అండ్ కంటిన్యూయస్‌గా బుల్లిష్ ట్రెండింగ్‌లోనైతే కనబడుతుంది స్టాక్ అయితే. ఇదొకటి డెఫినిట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో ఆల్మోస్ట్ 10% పెరిగింది స్టాక్. అండ్ లాస్ట్ 6 మంత్స్ నుంచి స్టాక్ డబుల్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా! 120 నుంచి సో, 384 మోర్ దాన్ డబుల్ అయింది. సో, ఇదొకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. కంటిన్యూయస్‌గా అప్పర్ సర్క్యూట్‌లో కంటిన్యూయస్‌గా ర్యాలీ ఇస్తున్న స్టాకే ఎన్ఆర్‌బీ బేరింగ్స్. అండ్ వెరీ స్టేబుల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ అండ్ ఆటో యాన్సిలరీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఇది. అండ్ ఎన్ఆర్‌బీ బేరింగ్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి లాంగ్ టర్మ్ బేస్ మీద. అండ్ ఇంకోటి లైక్ మేనేజ్మెంట్ చేంజ్ తర్వాత ఇర్కాన్ ఇంటర్నేషనల్ అండ్ రైట్ ఈ 2 స్టాక్స్ కూడా 5% పైగా పెరిగాయి. సీ ద ర్యాలీ ఆఫ్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఎలా పెరిగిందో చూడొచ్చు. సో, వెరీ స్టేబుల్ అండ్ కంటిన్యూయస్ కన్సిస్టెంట్ ర్యాలీ ఇయర్ అంతా కూడా. అండ్ దాంతోపాటు రైట్స్ కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన తర్వాత ఒక సైడ్ వే ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే చూడొచ్చు. అండ్ రైట్స్, ఇర్కాన్ అండ్ ఆర్‌బీఎన్ఎల్ ఈ 3 స్టాక్స్ కూడా ఫర్దర్‌గా వీళ్ళకొస్తున్న రైల్వే ఆర్డర్స్ రీత్యా స్టాక్‌లో ఫర్దర్‌గా ర్యాలీ అయితే రావచ్చు. సో, వీటిని లాంగ్ టర్మ్ బేసిస్ మీద కన్సిడరేషన్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్సే. సో, ఇవి మేజర్‌గా ఈరోజు మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.